స్వాతంత్రం వచ్చే నాటికి మన జనాభా 30 కోట్లు, గోవుల జనాభా 130 కోట్లు. అంటే ఒక్క మనిషికి 4 గోవులు ఉండేవి. కానీ నేడు మన జనాభా 130 కోట్ల పైన ఉండగా గోవుల జనాభా 20 కోట్ల లోపలే ఉన్నాయి. కబేళాల ద్వారా ఇప్పటి వరకు 80 కోట్ల గోవులను చంపి యథేచ్ఛగా ఎగుమతి చేసి రోగాలను దిగుమతి చేసుకున్నాం. మనకు ఊపిరి పోసేది గోవే అని చెబితే ఆక్సిజన్ ఇవ్వడానికి చెట్లున్నాయి కదా అని ఆవులను చంపేస్తారు. ఆక్సిజన్ కి సిలిండర్లు వచ్చాయని ఇప్పుడు చెట్లను నరికేశారు. చివరకు ఆక్సిజన్ చేత్తో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ చోద్యం చూస్తున్నాం. ఎన్నో సూచనలు వచ్చినా, ఎన్నో ప్రళయాలు వచ్చినా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతున్నాయని ఆలోచన కూడా చేయట్లేదు. కాని కాలంలో వర్షాలతో ముంచేస్తోన్న దానికి కారణం కనుక్కోలేకపోతున్నారు. కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతున్నా, అతివృష్టి అనావృష్టితో పిట్టల్లా రాలిపోతున్నా, క్షణంలో ఆవిరవుతోన్న బతుకులు కంటి ముందే అయినవాళ్లు విగత జీవులై ఊపిరి వదిలేస్తున్నారు. ఏ ఇల్లు చూసినా ఇలాంటి గుండెలు పిండేస్తున్న దృశ్యాలే. సర్వనాశనం అయిపోతా సార్. ఇంకా మనిషి అనేవాడే ఉండడు సార్. వచ్చింది సార్ పోయే కాలం. పాపం బాగా పండిపోయింది. అందుకే సార్ ఏదో ఒక రూపంలో ఇట్లా కరోనా అని వేలకి వేల లక్షలకి లక్షల కోటికి చేరుతాయి సార్. శవాలన్నీ కోటికి నాశనం అయిపోతారు. పాపం పుణ్యం అంతా పండిపోయింది. పేద బీద అనేది ఏం లేదు, పోయింది సార్ అంతా నాశనం. మరోపక్క చెట్లను నరికేసి కాలుష్యంతో కాటికి దగ్గరగా బతికీడుస్తూ మళ్లీ చెట్లు నాటిస్తున్నామని అనుకుంటున్నా ఓ వెర్రి జనాల్లారా, మరి ఇక మీకు ఆ అవసరం రాకపోవచ్చు. మరి ఎందుకంటే చెట్లకు కూడా వింత రోగం వచ్చి నేలరాలుతున్నాయి తెలుసా? వీటన్నిటికీ మూలం గో వ్యవసాయాన్ని వదిలి విషాన్ని చల్లడం, విషాన్ని తినడం, విషాన్ని పీల్చడం, విష సంస్కృతి అలవాటు చేసుకోవడం వల్ల వాతావరణంలో సమతుల్యం లోపించింది. అందువల్లే ఇన్ని విపరీతాలు సంభవించాయని మేధావులు చెబుతున్నారు. వాతావరణాన్ని సమతుల్యంగా నడిపించాలంటే గోవు వల్లనే సాధ్యమని తెలుసుకోండి. గోపంచ ద్రవ్యాలతో మన ఆరోగ్యాన్ని, మన చుట్టూ ఉన్న పరిసరాలను, ప్రకృతిని కాపాడుకోవచ్చు. గోవే మన రక్షణ వలయమని ఇప్పటికైనా తెలుసుకోండి. చెట్లు బతకాలన్నా, అంతరిస్తున్న అడవులు పునరంకితమవ్వాలన్నా, ప్రకృతి శాంతించాలన్నా గోవు బతకాలి. నువ్వు ఎంజాయ్ చేసినావు ఓకే, నువ్వు ఫామ్ హౌస్లలో ఉంటున్నావు, నువ్వు క్లబ్బులు పబ్బులలో పోతున్నావు, అన్ని. నీ నెక్స్ట్ జనరేషన్ లేదు, నీ నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఎందుకంటే ఆవు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఎందుకంటే ఆవు అంటే ఇక్కడ దాని అర్థం, నేను అనేది పాలు ఇవ్వడం కూడా కాదు. నేను పాలు, పెరుగు, వెన్న, నెయ్యి గురించి మాట్లాడట్లా. ఆవు అనేది నీకు దాని యొక్క భూమిని సస్యశ్యామలం చేస్తే కానీ వచ్చేటువంటి న్యూట్రియంట్స్, పోషక విలువలు ఆ యొక్క న్యాచురల్గా వస్తాయి. అది తీసుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి సప్లిమెంట్స్, ఇదివరకు భారతదేశంలో ఫుడ్ సప్లిమెంట్స్ ఎక్కడి అండి? సో కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు, B12 టాబ్లెట్లు, B2 టాబ్లెట్లు, ఏది విటమిన్ డి టాబ్లెట్లు, కిన్ని టాబ్లెట్లు కాదండి. మీరు 8,000 కాంపౌండ్స్ మింగాలి రోజు. ఏది అవి కావాలంటే, ఏది టాబ్లెట్లు కావాలంటే 8,000 టాబ్లెట్లు మింగాల. ముందు 8,000 టాబ్లెట్లు ఎవడు మింగుతాడు? ఏదైనా ప్రాక్టికల్గా సాధ్యమా? అదే ఒక ఆవును పెంచుకుంటే 8,000 టాబ్లెట్ల పని. అది ఒకటి పెట్టుకొని ఇంత డబ్బు సంపాదించే వాళ్ళు ఈ భారతదేశంలో ఆయన ఒక్కడే. సుమారు 14 విదేశాలకు అమ్ముతాడు ఆయన, ఎక్స్పోర్ట్ చేస్తాడు. 30 మంది పని వాళ్ళు ఉంటారు, ఐటీ పిల్లలు, ఇంతమంది ఆడపిల్లలు. బరోడా నుంచి వాళ్ళు ప్రతిరోజు బస్సులో వస్తారు. సాధారణంగా గ్రామాల నుంచి నగరాలకు వెళ్తారు ఉద్యోగాల కోసం. ఇక్కడ విచిత్రం ఏంటంటే నగరాల నుంచి గ్రామానికి వస్తున్నారు ఉద్యోగాల కోసం. అలా 30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు ఆయన. అక్కడే ఒక పాక వేశాడు, పాకలోనే కంప్యూటర్లు, బిల్లింగు, కొటేషను. అది చూస్తే ఒక చిన్న ఐటీ కంపెనీ లాగా ఉంటుంది. నేను వెళ్ళొచ్చాను, చూశాను. అక్కడ గిర్రె ఆవులు పాలుని పెరుగు చేసి వెన్న అమ్ముతాడు, నెయ్యి అమ్ముతాడు, పన్నీర్ అమ్ముతాడు, మజ్జిగ కూడా అమ్ముతాడు ప్యాకింగ్ చేసి. చూసి రావాలి. చూస్తే అక్కడ ఏమి సింపుల్గా ఉంటుంది, ఏమీ కనపడదు. కానీ వాళ్ళ ఉత్పత్తులు, ప్యాకింగ్ సిస్టమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా మీరు కూడా పాడి పరిశ్రమ మీద ఏమైనా చేస్తే బాగుంటుంది. దానికి సంబంధించిన గడ్డి మనకి హీరామణి,
జింజువా, హాతీ గ్రాస్ అని ఈ గడ్డిని పెంచే రైతులు ఉన్నారు. ఆ విత్తనం వాళ్ళ దగ్గర ఉంటుంది.